హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఇవాళ మన వీడియో వచ్చేసి నేను రీసెంట్గా శివగంగే బెట్ట ట్రెక్ వెళ్ళాను కదా, ఆ ట్రెక్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా నేను ఇందులో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి బెంగళూరుకి ఒక 50 to 70 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ వేర్ యు ఆర్ లివింగ్. మా దగ్గర నుంచి అయితే మాకు ఒక 65-70 కిలోమీటర్స్ అలా ఉంది. మనకు అక్కడ ట్రెక్కి గేట్ అనేది 5:30కి ఓపెన్ చేస్తారు. సో ఎగ్జాక్ట్లీ 5:30 కాకుండా ఒక 10 to 15 మినిట్స్ ముందే అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా దానికోసం నేనైతే 2:30కి లేచాను. అరౌండ్ 3:45కి అలాగా ఇంక అందరం కలిసి స్టార్ట్ అయ్యామన్నమాట. చాలా ఎర్లీ మార్నింగ్ కదా, బెంగళూరు రోడ్స్ అయితే చాలా ఎంటీగా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాగా. అండ్ చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది. నేనైతే మూన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాను వెనక. మార్నింగ్ కాబట్టి చాలా మంచి చల్లగాలి కూడా తగులుతూ ఉన్నది. ఈ ఎండకి ఇన్ని రోజులు చల్లగాలి ఫీల్ చాలా బాగుందన్నమాట. ఇంకా అరౌండ్ 5కి అలా అయితే బెంగళూరు మెయిన్ రోడ్ నుంచి ఒక లెఫ్ట్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి అన్ని విలేజెసే ఉన్నాయి. ఈ రోడ్లో ఇంకా నెక్స్ట్ ఒక 15 to 20 మినిట్స్ డిస్టెన్స్లో అయితే మనకి శివగంగే అనే విలేజ్ అయితే వస్తుంది. ఓకే గాయస్, మేమైతే శివగంగే రీచ్ అయిపోయాము. ఇది ఒక విలేజ్ అనమాట. ఈ విలేజ్లో ఉండిద్ది అనుకుంటా ఆ కొండ. దాన్ని ఇప్పుడు ఎక్కాలి. బైక్స్ అవైతే మేము ఆ గుడికి ముందే అక్కడే పార్క్ చేసి వెళ్ళాము. ఓకే గాయస్, నౌ వీఆర్ స్టార్టింగ్ ది ట్రెక్. అంటే ఇది టెంపుల్ లానే ఉండిద్ది అనమాట. సో పైన టెంపుల్ ఉండిద్ది, స్టార్టింగ్ కూడా టెంపుల్ లానే మెట్లు అవన్నీ ఉంటాయి. సో కెన్ సీ స్టార్టింగ్లో మనకి మెట్లు ఇలా అయితే ఉంటాయి. తిరుపతి కొండ ఎక్కినట్టు అనిపించింది నాకు. నేను ఇంకా మొత్తం ఇలానే ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ అలా లేదు. ముందు ముందు మీరే చూస్తారు. స్టార్టింగ్ కొన్ని మెట్లకే ఫసక్. తిరుపతి మెట్లు ఎక్కినట్టుంది గైస్. ఇట్స్ నాట్ ట్రెక్కింగ్, ఇట్స్ డివోషనల్ క్లైంబింగ్. అని చెప్పడం మర్చిపోయా, దీనికైతే ఎంట్రీ ఫీజు అయితే అసలు ఏం లేదు. అండ్ మేము ఇంక ఇక్కడికి వచ్చేసరికి అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారనమాట ఓపెన్ చేయడం కోసం. ఓకే గాయ్స్, 5:30 ఓపెన్ చేస్తారు. సో టైం 5:30 అయింది, ఇంకా ఓపెన్ చేయాలి. వెయిటింగ్. మాతో పాటు ఇక్కడ చాలా మంది జనాలే ఉన్నారు. నేను మాట్లాడేది వినిపిస్తుందో లేదో కూడా తెలియదు. ఓకే బై. సో ఎగ్జాక్ట్లీ 5:30 కన్నా ఇంకా 5:30కి అయితే గేట్స్ ఓపెన్ చేశారు. ఇంకా అందరూ ఒకేసారి వెళ్తుంటే నాకు ఆ తిరుపతిలో కంపార్ట్మెంట్స్లో వదిలేక ఆ ఫీల్ వచ్చిందనమాట. ఎలా చేశారు, కరెక్ట్గా 5:30కి గేట్స్ ఓపెన్ చేశారు. 5:30 కల్లా అందరు లోపలికి వెళ్తున్నారు, గుంపులుగా వెళ్తున్నారు. సో స్టార్టింగ్లో అయితే ఇలా టెంపుల్లా ఉందన్నమాట. ఇంకా మనం కొంచెం దూరం వెళ్ళగానే మనకైతే సన్ రైజ్ స్టార్ట్ అవ్వడం కనిపిస్తుంది.
ఈ ట్రెక్ అయితే 5:30కి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతూ ఉండిద్ది. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనము పైకి వెళ్ళేసరికి సన్ రైజ్ కూడా అయిపోతుంది అనమాట ఆల్మోస్ట్. అంటే మనం కొంచెం నిదానంగా వెళ్తే. సో మేమేం చేసామంటే మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఆగుతూ సన్ రైజ్ని కొంచెం ఎంజాయ్ చేస్తూ అలా వెళ్ళామన్నమాట. ఓకే గాయస్, మేమైతే సగం ఎక్కాము. ఈ లోపే సన్ రైజ్ అయిపోతుంది. సో బ్రేక్ తీసుకొని ఇక్కడే సన్ రైజ్ ఎంజాయ్ చేస్తాం. మనకి ట్రెక్ చేసే అప్పుడు మధ్యలో ఒక టెంపుల్ వస్తుందన్నమాట. మార్నింగ్ ఆ టైంకి అయితే ఓపెన్ చేసలేదు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వెళ్ళాము. అదేంటంటే ఒక హోల్లా ఉండిద్ది, అందులో చెయ్యి పెడితే ఆ వాటర్ మనం టచ్ చేయగలిగితే మనం మంచి వాళ్ళము అన్న నమ్ముతారనమాట అక్కడ వాళ్ళు. సో అది నేను వచ్చేటప్పుడు నా ఫోన్లో అయితే షూట్ చేయలేదు. సో అందుకే ఇక్కడే చెప్పేస్తున్నాను అనమాట. ఇప్పుడు వెళ్తున్నాను కదా, దాని పక్కన ఉన్నదే అనమాట టెంపుల్. దీనికి సంబంధించిన షార్ట్ అయితే పోస్ట్ చేశాను, చెక్ చేయండి. స్టిల్ హాఫ్ వే టు గో ఐ థింక్. మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి టెంపుల్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. గైస్, వీ కెన్ సీ క్లౌడ్ బెడ్. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఉండిద్ది అని. ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇంకా బాగా కనిపించిద్ది వ్యూ. యూ కెన్ సీ. ఇంక ఇక్కడ నుంచి ఒక వేరే లెవెల్ ట్రెక్ స్టార్ట్ అవుతుంది అనమాట. స్టీప్ స్టెప్స్ ఉంటాయి. మనకి శివుని స్టాచ్యూ అదంతా వచ్చిద్ది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఆ మెట్లు అయితే స్టార్ట్ అవుతాయి. గైస్, ది రియల్ టాస్క్ ఈస్ హియర్. చాలా స్టీప్గా ఉన్నాయి స్టెప్స్. సో ఇప్పుడు అవి ఎక్కాలన్నమాట. కళ్ళు తిరుగుతాయి. గాయ్స్, ఇది ఎక్కేటప్పుడు కోతులు ఉంటాయి, జాగ్రత్త. సెక్యూరిటీ చెక్ ఉండిద్ది అనమాట, మనం ఏమేమి తీసుకెళ్తున్నాము అనేసి. సెక్యూరిటీ చెక్ ఉండిద్ది. సో ఆ చెక్ పాస్ చేసుకొని రావాలి. కోతులు లిటరల్గా మీ దగ్గర బ్యాగ్ ఉంటే వచ్చి ఆ బ్యాగ్ మీద కూర్చుంటాయి, లేకపోతే మీ తల మీద కూర్చుంటాయి. నా పాకెట్స్లో ఏమున్నాయో కూడా చేయబెట్టి చూస్తుంది అది. వెరీ స్ట్రిక్ట్ సెక్యూరిటీ.
సో చెప్పినట్టు కోతులు లిటరల్లీ ఒకేసారి నా తల మీద అయితే 3 వచ్చాయి. సో మీరు వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ తీసుకెళ్ళకుండా అవాయిడ్ చేయండి. జస్ట్ సజెషన్ అంతే. ఎందుకంటే బ్యాగ్ ఉన్న ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి లాగేసుకుంటున్నాయి అనమాట. ఈవెన్ మీ చేతిలో ఏమున్నా కూడా, మొబైల్ ఉన్నా కూడా అది తీసుకోవడానికి చూస్తుంది. ఇంకా పైకైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక నంది స్టాచ్యూ ఉండిద్ది. అండ్ దాని పక్కనే అయితే కాగితాల పువ్వు చెట్టు ఉండిద్ది కదా, అదైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. అండ్ టెంపుల్ కూడా ఉంది యాక్చువల్లీ పైన. కానీ మేము వెళ్ళిన టైంకి అది ఐ మీన్ తెలియదు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటారో లేదో. అది ఓపెన్ చేసి అయితే లేదు మేము వెళ్ళినప్పుడు. అండ్ అక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఒక షాప్ ఉంది అక్కడ అంతా చుర్మురే, మ్యాగీ అలాంటివి కూడా అమ్ముతూ ఉన్నారు అక్కడ. మీకు కావాలంటే అక్కడే మ్యాగీ అలాంటిది ఏదైనా బ్రేక్ఫాస్ట్ కూడా చేయొచ్చు. పీక్ పాయింట్ దగ్గర వ్యూస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి మనకి. మామూలుగా అయితే క్లౌడ్ బెడ్ కొంచెం ఎర్లీగా వచ్చారు కదా, వాళ్ళకైతే బాగా కనిపించిందంట ఇంకా. కానీ ఇప్పుడు కూడా ఇది బాగానే ఉంది. గైస్ కోతులు మాత్రం మీ మీదకే ఎక్కేస్తాయి అన్నమాట. ఓకే గాయస్, ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకా కిందకి వెళ్ళడం స్టార్ట్ చేస్తాము. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, 8% ఛార్జింగ్ ఉంది లిటరల్లీ. సో ఫొటోస్ అవి తీసుకోవడం వల్ల, వీడియోస్ అవి తీసుకోవడం వల్ల అసలే నాది 128 GB. మొత్తం స్టోరేజ్ కూడా అవుట్ ఆఫ్ స్టోరేజ్ అయిపోయింది. అండ్ ఛార్జింగ్ కూడా 8% ఉంది. సో అంటే that's it for this video guys. Thank you for watching. Bye.